వేదిక మీద ఉన్నటువంటి అక్కజల్లులకు, ఇక్కడ ఆశీనులైనటువంటి అక్కజల్లులకు అందరికీ నమస్కారం. చాలామంది అన్ని విషయాలు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ 33% కావాలి, లేకపోతే 50% కావాలి అని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, మీటింగులు పెడుతున్నాము. మేము ఇక్కడ 1996 96వ సంవత్సరంలో గీతా ముఖర్జీ గారిని పిలిచి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. నేను అప్పుడు స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్గా ఉన్నాను. అంతకుముందు మద్య నిషేధ పోరాటంలో మాది ఒక మహిళా ఐక్యవేదిక అని ఒకటి, మా సంజయ్ ఇక్కడే ఉంది, చాలామంది ఉన్నారు. సో ఆ మహిళా ఐక్యవేదిక పేరు మీద సోషల్ వెల్ఫేర్ బోర్డు మహిళా ఐక్యవేదిక పేరుతో ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రంలో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు సుమన్ కృష్ణకాంత్ గారు మాకు అన్నిటికీ, గవర్నర్ గారి భార్య, ఆవిడ మాకు సపోర్ట్గా ఉండేది. చాలామంది వచ్చి ఆ రోజు చాలా మంచి మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు చీఫ్ గెస్ట్గా రావడం. అంటే గీతా ముఖర్జీ గారు అప్పుడు పార్లమెంట్లో సెలెక్ట్ కమిటీకి చైర్పర్సన్గా ఆవిడ అన్ని స్టేట్లు తిరుగుతున్నారు. దాంట్లో అప్పుడు అంటే ఎప్పుడు 96 నుంచి మొదలు పెడితే ఈరోజు 2026కి వచ్చాము. ఇంక ఇది నడుస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక బిల్లు, దానికి డీలిమిటేషన్కి లింక్ పెట్టి ఎట్లాగైనా మిగతా పార్టీలని మహిళలకి చెడ్డ చేయాలి. డీలిమిటేషన్ ఒప్పుకుంటారా, లేకపోతే మొత్తం మేము మహిళా రిజర్వేషన్ బిల్లే పక్కన పెట్టేయాలా, ఇదే ఆలోచనతో చేయడం జరిగింది. ఈరోజు మనం కూడా మహిళలు అనగానే మొదలు పెడతాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత రమంతు అని మను గారు చెప్పారు. ఈరోజు భారతదేశం మను సిద్ధాంతంలోనే నడుస్తుంది. కానీ ఆ మనువు ఏం చెప్పాడో ఇంకోటి ఎవరికి ఎక్కువ మందికి తెలియదు. మహిళ చిన్నప్పుడు తండ్రి మీద ఆధారపడి తండ్రి చెప్పినట్టు వినాలి. కొంచెం పెద్ద అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత భర్త చెప్పు చేతల్లో ఉండాలి. తర్వాత వృద్ధాప్యంలో కొడుకు చెప్పు చేతల్లో ఉండాలి. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనువు చెప్పింది నా స్త్రీ స్వాతంత్రం అర్హతి. ఆవిడికి స్వతంత్రంగా ఆలోచించే పద్ధతి కానీ, లేకపోతే ప్రవర్తించే పద్ధతి కానీ ఏమీ లేదని. ఇప్పుడు మనకి ఇక్కడ చాలామంది మనం మాట్లాడినప్పుడు కూడా విన్నాము, ఆడపిల్ల అని. దయచేసి ఆడపిల్ల అనకండి. పుట్టగానే ఆడపిల్ల, ఇంకో ఇంటికి వెళ్ళే పిల్ల, ఏడపిల్లడు అని లేదు, ఆడపిల్ల ఒక్కటే ఉంది. కాబట్టి అమ్మాయినండి, మహిళనండి, ఆడపిల్ల అనేది దయచేసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఇవన్నీ మనకు మనంగా మార్చుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు అమ్మాయిని ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొనేటట్టుగా నిలబడి పెంచాలి తప్ప, అమ్మాయి కదా ఏంటో గెంతులేయడం, అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి మొదలవుతుంది. ఎన్ని చట్టాలు తెచ్చుకుంటామండి మహిళల గురించి, ఒకటా రెండా? ఈ 498A మొదలు పెట్టుకుని ఇంకా సరే, ఆ విధమైనటువంటి హింసా దౌర్జన్యాలు, పనిచేసే చోట మనకి సెక్షువల్ హెరాస్మెంటు, దానికి ఒక చట్టం, ఇలా రకరకాలుగా ప్రతిదానికి ఒక చట్టం తప్ప అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి? ఏం జరుగుతుంది? కూటి కోసం కూలికెళితే కొంగు పట్టి గుంజేవాడు, పక్కవానికి చెప్పబోతే వాడో చెయ్యి వేసినాడు చెల్లెమ్మ. అవునా కాదా? అదే జరుగుతుంది. దానికో చట్టం, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? అసలు ఎక్కడ కమిటీలు ఉన్నాయి? ఇవన్నీ కూడా అంటే మహిళలు మనకి రిజర్వేషన్ కావాలి చట్టసభల్లో. ఆ చట్టసభల్లో రిజర్వేషను వచ్చిన తర్వాత కూడా మీకు చెప్తా నేను, సర్పంచ్లు, స్థానిక సంస్థల్లో మనకు రిజర్వేషన్ ఉంది. సర్పంచ్ గారు ఆ రోజు గ్రామ సభ అవుతుంది మీటింగు, ఆ గ్రామ సభలో సర్పంచ్ గారు ఆయన భర్త గారు కూర్చుంటారు కుర్చీలో, ఆవిడ ఇంట్లో వంట చేస్తుంటుంది వచ్చిన వాళ్ళందరికీ. అది రిజర్వేషన్ జరిగితే మనంతటా మనం హక్కులను సాధించుకొని మనం ధైర్యంగా నిలబడకపోతే రిజర్వేషన్లు వచ్చినా ఈ పరిస్థితి ఇంతే. నేను చాలాసార్లు గవర్నమెంట్కి రికమెండ్ చేసి లెటర్లు పెట్టా. ఎవరైతే గ్రామ సర్పంచ్ మహిళ బదులు ఆ భర్తల్ని కుర్చీలో కూర్చోబెడితే ముందు ఆ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసర్ని ముందు సస్పెండ్ చేయండి. అలాగే ఎంపీపీలు
జడ్పీటీసీలు మహిళలు రిజర్వేషన్ అయితే వాళ్ళు కూర్చోరు, భర్తలు కూర్చుంటారు కుర్చీల్లో, లేకపోతే ఆయన పైన కూర్చుంటే ఆమె చెట్టు కింద కూర్చుంటుంది సర్పంచ్. ఇది ఎంతకాలం సాగుతుంది? ఇప్పుడు మనం రిజర్వేషన్ అంటున్నాం, మనలో మార్పు రావాలి, ఖచ్చితంగా మహిళల్లో మార్పు రావాలి, మన పెంపకంలో పిల్లల అమ్మాయిల్ని పెంచడంలో మార్పు రావాలి. ఇవన్నీ వస్తే తప్ప ఎప్పటికీ కూడా మనం సాధించడం అనేది ఒకటి, ఆ సాధించిన దాన్ని మరలా తిన్నగా పెట్టుకోవడం అనేది ఇంకొకటి. దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి. ఈ విధంగా తప్పకుండా మనం అంటే ఇంకా వేరే మీటింగులు అన్నారు, ఈ సంఘాలన్నీ కలిసి కూడా చేయడానికి కూడా మనం ముందుకెళ్దాం. గీతా ముఖర్జీ గారు, సుమన్ కృష్ణకాంత్ గారు ఆ రోజు 96లో మేము పెట్టినటువంటి మీటింగ్ ఇది, దాని ఫోటోలు ఇవాళ జరుగుతుందని ఇది తీశాను వెతికి. ఆ రోజు మళ్ళీ స్వరాజ్యం గారు, తర్వాత మా రాజ్యం సిన్హా గారు ఉన్నారు ఇందులో, అట్లాగే చంద్ర రాజకుమార్ గారు, అందరం కూడా గీతా ముఖర్జీ గారితో ఈ ఫోటోలు ఉండడం అనేది నిజంగా ఒక పెద్ద అదృష్టం. ఆవిడ మొత్తం దేశమంతా తిరిగి మహిళా రిజర్వేషన్ కోసం మీటింగ్లు పెట్టడం జరిగింది. అంటే అప్పటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం దీని గురించి, కానీ కార్యరూపం దాల్చలేదు. కాబట్టి మరలా మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుని ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనే దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు డిసైడ్ చేస్తే ఆ విధంగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఐ ఇన్ఫాక్ట్ ఫొటోస్ తీసుకొచ్చారు మీరు, అసలు ఇట్స్ వెరీ మూవింగ్. అంటే చరిత్రని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం పోరాటానికి అసలు చాలా చరిత్ర ఉంది, కానీ చాలా భవిష్యత్తు కూడా ఉంది. ఖచ్చితంగా ఇవాళ ఇంతమంది వచ్చారు. ఐ థింక్ తెలంగాణలో దిస్ ఇస్ వెరీ గుడ్ మూవ్. ఐ విల్ నౌ రిక్వెస్ట్ శారదా గారు, ఫార్మర్ చైర్పర్సన్ మహిళా కమిషన్ అండ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ